వెల్కమ్ టు బిజినెస్ మంత్ర. ఈరోజు బిజినెస్ మంత్రాలో మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి లాభాలు వచ్చేది, అలాగే ట్రెండింగ్లో ఉన్నటువంటి బిజినెస్, మనం తిరిగి మార్కెటింగ్ చెయ్యటానికి అవసరం లేనటువంటి బిజినెస్, ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చి కొనుక్కెళ్ళేలాగా ఉండేటువంటి బిజినెస్ గురించి తెలుసుకుందాము. అదే టీషర్ట్ ప్రింటింగ్. ఇది టీషర్ట్ ప్రింటింగ్ ఒక్కదానికే యూజ్ అయ్యేది కాదు, ఇది మల్టిపుల్ వేస్లో మనం యూజ్ చేసుకోవచ్చు. షర్ట్ల మీద ప్రింట్ చేయొచ్చు, అలాగే కప్స్, డైనింగ్ ప్లేట్స్, ఇలా డిఫరెంట్ మెటీరియల్స్ మీద ప్రింట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీస్ ఎక్కువగా ఇప్పుడు టీషర్ట్స్ మీద వాళ్ళ లోగోస్, అలాగే ఈవెంట్స్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు, అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళ ప్రమోషన్ కోసం, అలాగే ఎగ్జిక్యూటివ్స్కి, ఇలా మల్టిపుల్ పర్పస్లో యూస్ చేస్తున్నారు టీషర్ట్ ప్రింటింగ్ అనేది ఇప్పుడు. అలాగే చాలామంది గిఫ్ట్లు ఇవ్వడానికి కప్పుల మీద హ్యాపీ బర్త్డేలు, అలాగే వెడ్డింగ్ యానివర్సరీలు, ఇలా మల్టిపుల్ టైప్ ఆఫ్ ప్రింటింగ్ కూడా కప్స్ మీద చేస్తున్నారు. వాళ్ళ లవర్స్కి గిఫ్ట్లుగా ఇవ్వడానికి వాళ్ళ ఫోటోలు కూడా కప్స్ మీద ప్రింట్ చేసి ఇస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి బిజినెస్. ఈ బిజినెస్ కనుక స్టార్ట్ చేసినట్లయితే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి చాలా ఈజీగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు, లాభాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, మరి దీంట్లో మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఏ మిషనరీ యూజ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ వాడాలి, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఏంటి, ఇవన్నీ కనుక మనం చూసినట్లయితే మెయిన్గా టీషర్ట్ ప్రింటింగ్ మనం చెయ్యాలి అంటే, ఏదైనా సరే క్లాత్ మీద మనం ప్రింటింగ్ చెయ్యాలి అనుకుంటే, దీనికి సంబంధించి ఓవరాల్గా ఎక్కువ మంది ఫాలో అయ్యేది ఏంటంటే 3 టైప్ ఆఫ్ వాటిని ఫాలో అవుతూ ఉంటారు. ఈ 3 టైప్స్లో ఫస్ట్ది వచ్చి డిటీజీ, డైరెక్ట్ టు గార్మెంట్ అంటాము, పేరులోనే ఉంది, డైరెక్ట్గా క్లాత్ మీద ప్రింట్ చేసేయటం. అలాగే సెకండ్ వన్ వచ్చేటప్పటికి డిటిఎఫ్, దీన్నే డైరెక్ట్ టు ఫిలిం అని అంటాము. ఇదేంటంటే ఒక ఫిలిం మీద ఫస్ట్ మనం కావాలనుకున్నటువంటి ఇమేజ్ని ప్రింట్ చేసుకుని దాన్ని తీసుకువెళ్ళి ఒక స్టిక్కర్ లాగా క్లాత్ మీద అంటించేస్తూ ఉంటాం అనమాట. దీన్ని డిటిఎఫ్ అంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి సబ్లిమేషన్ ప్రాసెస్. ఇదేంటి అంటే కొంచెం ఇంచుమించుగా ఇది డిటిఎఫ్ లానే ఉంటుంది. ఈ సబ్లిమేషన్ ప్రాసెస్లో ఏంటి అంటే, మనం ఒక ఫిలిం మీద మనకు కావాల్సిన ఇమేజ్ని ప్రింట్ చేసుకుని దాన్ని తీసుకెళ్ళి క్లాత్ మీద పెట్టేసి హీట్ తోటి ప్రెస్ చేస్తాం. హీట్ ప్రొడ్యూస్ చేసే ఒక మిషన్ కింద పెట్టి ప్రెస్ చేస్తాం. అలా ప్రెస్ చేయటం వల్ల ఈ ఫిలిం మీద ఉన్నటువంటి ఇమేజ్ వెళ్ళిపోయి క్లాత్ మీదకి షిఫ్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇది ఈ 3 రకాలు ఉన్నటువంటి ప్రాసెస్లు. దీంట్లో ఏది మనకి బెస్ట్, ఏది ఎక్కువగా యూజ్ అవుతుంది అనేది కనుక మనం ఒకసారి చూసినట్లయితే, మనం డిటీజీ ప్రింటింగ్ కనుక తీసుకున్నట్లయితే, డిటీజీ ప్రింటింగ్లో మనకి దాదాపుగా ఒక పీస్ ప్రింట్ చేయడానికి 40 నుంచి 50 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. దీన్ని ఎలా ప్రింట్ చేస్తారు అంటే, డిటీజీకి కావాల్సింది ఒక ప్రింటర్. మనం ఇంతకు ముందు అనుకున్నట్టు డైరెక్ట్ టు గార్మెంట్ అన్నాం కాబట్టి, మనం ఏ విధంగా అయితే పేపర్ మీద ప్రింట్ తీసుకుంటున్నామో అదే విధంగా ఒక ప్రింటర్ తీసుకుని ఆ ప్రింటర్లో పేపర్స్ ఎలా పెడతామో, అలాగే మనం ఏ క్లాత్ మీద అయితే ప్రింట్ వేయాలనుకుంటున్నామో, టీషర్ట్ అయితే టీషర్ట్, లేదా నాప్కిన్ అయితే నాప్కిన్, లేదా క్యాప్, తలకు పెట్టుకునే క్యాప్ అయితే క్యాప్, వాటిని దాంట్లో పెట్టేస్తాం అనమాట. అది ఆటోమేటిక్గా ఒక 6 టైప్ ఆఫ్ ఇంక్స్ ఉంటాయి. ఆ ఇంక్స్ అన్నీ కూడా కలిసి మనం ఏదైతే కంప్యూటర్ నుంచో డెస్క్టాప్, ల్యాప్టాప్ నుంచి మనం ప్రింటర్కి ఏదైతే ఒక ఇమేజ్ని ఇస్తామో ఆ ఇమేజ్ని మనం ఇచ్చిన డైమెన్షన్స్లో ఆ పర్టికులర్ క్లాత్ మీద డైరెక్ట్గా ప్రింట్ చేసేస్తుంది. సో ఇది డైరెక్ట్ టు గార్మెంట్ అనమాట. ఇలా మనం ఒక ప్రింటర్ నుంచి డైరెక్ట్ ప్రింట్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే, డైరెక్ట్ టు గార్మెంట్లో ఓన్లీ కాటన్ మెటీరియల్ మీద మాత్రమే ప్రింట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే వీటిని ప్రింట్ చేసే ముందు కొంత ప్రాసెస్ చేయాలి. క్లాత్ కొంత కెమికల్ ట్రీట్మెంటు, అలాగే వాటిని కొంచెం స్టిఫ్గా ఉండేలాగా కొంత చేయాల్సింది ఉంటుంది. సో దానివల్ల ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి డైరెక్ట్ టు ఫిలిం అన్నాం. ఈ డైరెక్ట్ టు ఫిలిం అనేది ఏంటి అంటే, ఒక ఫిలిం ఉంటుంది, ఆ ఫిలిం మీద మనం అది కూడా ప్రింటర్లో పెట్టి యాజ్ ఇట్ ఈజ్ మనం ఏదైతే పేపర్స్ ప్రింట్ తీసుకుంటున్నామో అలాగే ఒక సిస్టమ్ నుంచి మనకు కావాల్సిన ఇమేజ్ని ప్రింటర్కి ఇచ్చి ఆ ఫిలిం మీద ప్రింట్ చేసేసుకుంటాం. ప్రింట్ చేసుకున్నాక ఇది ఎలాంటిది అంటే, మనకి ఏ క్లాత్ మీద అయితే మనకి ఈ ఇమేజ్ కావాలో ఆ క్లాత్ మీద ఈ ఫిలిం అంటించేసి తర్వాత ఫిలిం పీకేస్తాం. ఆ ఫిలిం మీద ఉన్న ఇమేజ్ డైరెక్ట్గా ఆ క్లాత్ మీదకి షిఫ్ట్ అయిపోతుంది. అయితే దీనివల్ల ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటి అంటే, క్లాత్కి ఇమేజ్కి రెండిటికి సంబంధం ఉండదు. ఇమేజ్ అనేది ఏంటి,
మనం క్లాత్ మీద వేసినటువంటి ఒక పెయింటింగ్ లాగా మనం ఆ క్లాత్ని పట్టుకుంటే మనకి క్లాత్ వచ్చేటువంటి స్పర్శ, అలాగే ఆ పెయింట్ ఉన్న చోట, ఇమేజ్ ఉన్న చోట వచ్చే స్పర్శ రెండు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. రెండు చాలా వేరియేషన్ ఉంటుంది, మనకి క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ ఒక ఇమేజ్ని అంటించారు అనేది. అది అలాగే మనం ఉతకటం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 times 3 times 5 times ఉతికిన తర్వాత ఏదైతే పైన అంటించినటువంటి ఇమేజ్ ఉంటుందో అది లేయర్స్గా వచ్చేస్తూ ఉంటుంది. అక్కడక్కడ గ్యాప్స్ వస్తాయి, ఇమేజ్ పగిలిపోయినట్టుగా గీతలు పడిపోయి అది చిన్నగా షేడ్ అయిపోతుంది, ఎక్కువ యూజ్ చేయలేమన్నమాట దాన్ని. నెక్స్ట్ వచ్చేటప్పటికి సబ్లిమేషన్ ప్రాసెస్. మోస్ట్ ప్రాబుల్ ఇదే ఇప్పుడు ఎక్కువగా యూస్ చేస్తున్నటువంటిది. దీనికి ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువగా ఉంటుంది. అసలు ఓవరాల్ ఈ ప్రింటింగ్లో మనకి ఇదే బెస్ట్ అని చెప్పుకోవాలి. దీనికి వచ్చేటప్పటికి మనకి ఒక పీస్ని ప్రింట్ చేయడానికి 8 రూపాయల నుంచి 10 రూపాయల మధ్యలో ఖర్చు అవుతుంది. దీన్ని మనం ఎంతకు అమ్మొచ్చు, మార్కెట్లో మనకి ఎంతకు దొరుకుతున్నాయి ఇలాంటి ప్రింటెడ్ మెటీరియల్ అనేది మనకు అందరికీ తెలిసిందే. ఇంత కాస్ట్కి అమ్మొచ్చు అనేది అయితే నేనైతే చెప్పను. సో దీంట్లో ప్రాసెస్ ఏంటంటే డిటిఎఫ్ లాగానే ఒక ఫిలిం తీసుకుంటాము. ఆ ఫిలింను ఏదైతే ఉందో ఆ ఫిలిం మీద మనకి కావాల్సిన ఇమేజ్ని ఫస్ట్ ఫిలిం మీద ప్రింట్ చేసుకుంటాము. ప్రింట్ చేసుకున్న తర్వాత మనకు అది దేని మీద ప్రింట్ చేయాలనుకుంటే, టీషర్ట్ అయితే టీషర్టు, క్యాప్ అయితే క్యాప్, కీ చైన్ అయితే కీ చైన్, ఎనీ ఐటమ్ మీరు దేని మీద ప్రింట్ చేయాలనుకుంటున్నారో దాని మీద ఆ ఫిలింని పెట్టేసి హీట్ ప్రెస్ మిషన్ ఉంటుంది, ఆ మిషన్ని దాని మీద పెట్టేస్తాము. పెట్టేస్తే మినిమం 300 degrees ఫారెన్హీట్లో అది హీట్ అవుతుంది. హీట్ అయిన వెంటనే జస్ట్ ఎక్కువ టైం కూడా ఉండదు, 4 to 6 seconds ఉంచాలి. తీసేసామనుకోండి ఆ ఫిలిం మీద ఉన్న ఇమేజ్ మొత్తం వెళ్ళిపోయి మనకి క్లాత్ మెటీరియల్ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే దీనికి మోస్ట్ ప్రాబుల్లీ ఇవి పాలిస్టర్ మెటీరియల్ బాగా యూజ్ అవుతుంది. వైట్ కలర్ వాటి మీద కనుక సబ్లిమేషన్ ప్రింటింగ్ తీసుకుంటే చాలా ఎక్సలెంట్గా వస్తాయి. దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖర్చు తక్కువ. ఒక్కొక్క పీస్ మనం ప్రింట్ చేయడానికి 8 నుంచి 10 రూపాయలకి మించి అయితే ఖర్చు అవ్వదు. సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే దీనికి యూస్ చేసే ఇంక్ అనేది సాలిడ్ స్టేట్ ఆఫ్ ఇంక్ యూస్ చేస్తాము. సబ్లిమేషన్ ఇంక్ అనేది సపరేట్గా ఉంటుంది, దాన్ని యూస్ చేస్తాము. ఇదేం చేస్తుందంటే ఎప్పుడైతే మనం హీట్ ప్రెస్ మిషన్లో పెడతామో ఆ హీట్కి జనరల్గా ఎప్పుడైనా సరే సాలిడ్ మెటీరియల్ అనేది లిక్విడ్గా కన్వర్ట్ అయిన తర్వాత గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. 3 states చేంజ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ పర్టిక్యులర్ సబ్లిమేషన్ మెటీరియల్ అనేది సాలిడ్ స్టేట్ నుంచి డైరెక్ట్గా గ్యాస్ స్టేట్కి వెళ్ళిపోతుంది. దానివల్ల ఫిలిం మీద ఉన్నటువంటి ప్రింటింగ్ ఏదైతే ఉందో అది గ్యాస్ రూపంలో క్లాత్లోకి వెళ్ళిపోయి క్లాత్ మధ్యలో హోల్స్ గ్యాప్ ఉంటుంది కదా, దాంట్లో కలర్ని ఫామ్ చేస్తుంది. దీనివల్ల మీరు క్లాత్ని కనుక టచ్ చేసి చూసినట్లయితే ప్రింట్ లేని చోట క్లాత్ మీకు స్పర్శ ఎలా తెలుస్తుందో సేమ్ ఇమేజ్ ఉన్న చోట కూడా అలాగే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఎక్కువ రోజులు ప్రింటింగ్ అనేది ఉంటుంది, త్వరగా ఫేడ్ అయిపోవటం కానీ పోవటం కానీ జరగదు. మెటీరియల్ అనేది చాలా క్వాలిటీగా వస్తుంది. అయితే దీంట్లో మనం ఎన్ని రకాల మిషన్స్ ఉన్నాయి అంటే దీనికి వచ్చేటప్పటికి 3 type ఆఫ్ మిషన్స్ని ప్రింటింగ్కి యూజ్ చేయొచ్చు. ఫస్ట్ది వచ్చేటప్పటికి మాన్యువల్. ఇది ఓల్డ్ మెథడ్, ఇప్పటికి కూడా కొన్ని చోట్ల యూజ్ చేస్తున్నారు అనుకోండి. నథింగ్ బట్ ఏ స్క్రీన్ ప్రింటింగ్. మనకి కావాల్సినటువంటి ఇమేజ్ని ఒక స్క్రీన్కి ప్రింట్ చేసుకుని దాన్ని స్క్రీజర్ తోటి పెయింట్ ఇలా లాగుతూ ఉంటారు. కింద టీషర్ట్ మీద ప్రింట్ పడుతుంది. ఒకవేళ టీషర్ట్ మీద కనుక 4 type ఆఫ్ కలర్స్ కనుక ఉంటే ఆ ఇమేజ్లో 4 times రాయాలి. ఒక్కసారి ఒక కలరు, అది వెళ్ళిపోయిన తర్వాత ఇంకో స్క్రీన్ పెట్టి ఇంకో కలర్, అది వెళ్ళిపోయాక ఇంకో స్క్రీన్ పెట్టి ఇంకో కలర్, ఇలా చేయాల్సి ఉంటుంది. ఇది మాన్యువల్ ప్రాసెస్. ఇది ఇప్పుడు అవుట్డేటెడ్, ఎక్కువగా వాడట్లేదు. సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే సెమీ ఆటోమేటెడ్. ఇదేంటంటే కొంత మనం మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది, కొంత మిషన్ చేసేస్తుంది. థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఫుల్లీ ఆటోమేటెడ్. మనం చేయడానికి ఏమీ ఉండదు, క్లాత్ ఇస్తే చాలు మొత్తం అదే ప్రింట్ చేసుకుని డ్రై చేసి మెటీరియల్ మనకు బయట ఇస్తుంది, మడత పెట్టేసి మనం ప్యాక్ చేసుకుంటామే. సో ఇలా 3 type ఆఫ్ మనకి మెషినరీస్ ఉన్నాయి. దీంట్లో మనకి సబ్లిమేషన్ ప్రాసెస్కి యూజ్ చేయడానికి అయ్యే మెషినరీకి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది అంటే సుమారుగా మనకి లీస్ట్ ప్రైస్లో 11,000 నుంచి స్టార్ట్ అవుతుంది. హయ్యెస్ట్ ప్రైస్లో 1,30,000 వరకు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. మరి దీనికి సబ్లిమేషన్ ప్రాసెస్లో మనం ప్రింటింగ్ చేయడానికి మనకి ఏమేం కావాలి అనేది కనుక మనం ఒకసారి చూసినట్లయితే ముందుగా మనకి ఒక ప్రింటర్ కావాలి. ఎప్సాన్ కంపెనీ ప్రింటర్ తీసుకోవచ్చు. దీనికి సపోర్ట్ చేసేది ఎప్సాన్ L805 ప్రింటర్ బాగా సపోర్ట్ చేస్తుంది. దీనికి
ఖర్చు వచ్చి మనకి 30,000 రూపాయల వరకు ప్రింటర్కి పడుతుంది. ఎప్సాన్ L805 ప్రింటరు 30,000 రూపాయల ఖర్చుతో మనకు ఆ ప్రింటర్ వచ్చేస్తుంది. దీంట్లోకి ఇంక్ మనం సపరేట్గా కొనుక్కోవాలి. అలాగే ఎప్సాన్ ప్రింటర్ తర్వాత మనకి కావాల్సింది ఏంటంటే హీట్ ప్రెస్ మిషన్. ఇది 5-in-1 మిషన్ దొరుకుతుంది మనకి బయట. దీని కాస్ట్ వచ్చి 15,000 రూపాయలు పడుతుంది మనకి. రఫ్గా 12 నుంచి 15 మధ్యలో వస్తుంది. దీంట్లో 5-in-1 అని ఎందుకన్నాము అంటే దీంతో మనం టీషర్ట్ ప్రింటింగ్ చేయొచ్చు, క్యాప్స్కి ప్రింటింగ్ చేయొచ్చు, నాప్కిన్స్కి ప్రింటింగ్ చేయొచ్చు, కీ చైన్స్కి ప్రింటింగ్ చేయొచ్చు, అలాగే మొబైల్స్కి బ్యాక్ సైడ్ పౌచెస్ వేస్తాం కదా, బ్యాక్ కవర్స్, వాటిని కూడా ప్రింట్ చేయొచ్చు. అలాగే డిన్నర్ ప్లేట్స్ని వాటి మీద కూడా డిజైన్ ప్రింట్ చేయొచ్చు. వైట్ కలర్ డిన్నర్ ప్లేట్ మీద మనం ఫ్లవర్స్ కానీ ఏదైనా మనకు నచ్చిన డిజైన్ని ప్రింట్ చేసుకోవచ్చు. అలాగే కప్స్, టీ కప్స్, మగ్స్, వాటి మీద మనకు కావాల్సిన ఫోటోని ప్రింట్ చేసుకుంటానికి కూడా దీంట్లో అవకాశం ఉంటుంది. ఇలా మల్టిపుల్ ఐటమ్స్ని ప్రింట్ చేయొచ్చు కాబట్టి దీన్ని 5-in-1 మిషన్ అన్నాము. ఇది మై ప్రింట్ కంపెనీ వాళ్ళది దొరుకుతుంది. ఇది రఫ్గా మనకి 11-12,000 నుంచి 15,000 మధ్యలో దొరుకుతుంది. దీని తర్వాత మెయిన్గా మనకు కావాల్సింది ఏంటి అంటే సబ్లిమేషన్ పేపర్స్. ఇవి మనకు అమెజాన్లో కూడా దొరుకుతాయి. 100 షీట్లు వచ్చి 800 రూపాయల వరకు మనకి ఖర్చు అవుతుంది. ఈ షీట్స్ కనుక మనం తీసుకుంటే A4 సైజ్ షీట్స్. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ షీట్స్ ఉంటాయి. అలాగే మిషన్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి. A3 సైజు, A4 సైజు, మల్టిపుల్ సైజెస్ ఉంటాయి. మనం ఏ సైజు ప్రింటింగ్ మనకు కావాలి అనే దాని మీద బేస్ చేసుకునే ఈ షీట్స్ మనం కొనాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే సబ్లిమేషన్ ఇంక్. ఫస్ట్ ప్రింటర్తో పాటు ఇంక్ వస్తుంది. అది అయిపోతే మళ్ళీ కొనుక్కుంటానికి ఇది అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది, లేదా ఎప్సాన్ సర్వీస్ సెంటర్స్లో కూడా దొరుకుతుంది. సబ్లిమేషన్ ఇంక్ అంటే మన ప్రింటర్కి సపోర్ట్ చేసేది ఇస్తారు. ఎప్సాన్ L850కి సపోర్ట్ చేసే సబ్లిమేషన్ ఇంక్ అంటే ఇస్తారు. ఇంక్ కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది, 1000 రూపీస్ బిలోనే ఉంటుంది, ఎక్కువ ఉండదు. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే థర్మల్ టేప్. థర్మల్ టేప్ అంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. నార్మల్ టేప్ లానే ఉంటుంది. మనం ఏదైతే టేప్స్ అంటిస్తుంటాం కదా, ప్యాకింగ్ టేప్స్ బ్రౌన్ కలర్లో ఉంటాయి, పార్సిల్ టేప్స్, అలాగే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి వైట్ కలర్ టేప్స్, అలాగే థర్మల్ టేప్ ఉంటుంది. ఇదేంటంటే మనం ఒక కప్ మీద ఏదైనా ఒక ఇమేజ్ని ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చినప్పుడు ఫిలిం కప్ చుట్టూ ఇలా రోల్ చేస్తాం. డైరెక్ట్ మిషన్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫిలిం కదులుతుంది ఆ ప్రెస్సింగ్ అప్పుడు. అది కదలకుండా ఉండటం కోసం ఎడ్జెస్లో టేప్ అంటిస్తాము. అప్పుడు కరెక్ట్గా కప్కి స్టిక్ అయిపోయి ఉంటుంది. ఇది హీట్ ప్రెస్లోకి పంపిస్తాం కాబట్టి ఆ హీట్కి మెల్ట్ అయిపోకుండా ఉండటానికి నార్మల్ టేప్స్ కాకుండా ఈ థర్మల్ టేప్స్ని యూజ్ చేస్తాము. ఇవి మనకి డిఫరెంట్ సైజెస్లో దొరుకుతాయి. సైజుని బట్టి ఎన్ని మీటర్ల బండిల్ కావాలి అనే దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది. 30 రూపీస్ నుంచి 150-200 వరకు కూడా ఈ టేప్స్ దొరుకుతాయి మనకి. అన్నీ కూడా క్వాలిటీ మంచిగానే ఉంటాయి. మనకి ఏది కావాలి, ఎంత లెంత్ కావాలనే దాన్ని బట్టి మనం కొనుక్కుంటామే. సో ఇవి మన దగ్గర మెయిన్గా కావాల్సినటువంటి మెటీరియల్. ఇవి గనక ఉన్నట్లయితే మనం ఎన్ని రకాల ప్రింట్స్ చేయొచ్చు అంటే దీంతో సబ్లిమేషన్ ప్రాసెస్ని కనుక మనం యూజ్ చేసినట్లయితే సబ్లిమేషన్ ప్రాసెస్లో మనం టీషర్ట్స్ ప్రింట్ చేయొచ్చు, క్యాప్స్ ప్రింట్ చేయొచ్చు, కీ చైన్స్ ప్రింట్ చేయొచ్చు, అలాగే మొబైల్స్ బ్యాక్ సైడ్ పౌచెస్ ప్రింట్ చేయొచ్చు, కప్స్, మగ్స్ ప్రింట్ చేయొచ్చు, వాటర్ బాటిల్స్ మీద ప్రింటింగ్ చేయొచ్చు, అలాగే డిన్నర్ ప్లేట్స్ మీద ప్రింట్ చేయొచ్చు. ఇలా మల్టిపుల్ ఐటమ్స్, 1-2 కాదు, ఏవైనా సరే ప్రింట్ చేయొచ్చు. మరి మీరు అనుకోవచ్చు ఇవన్నీ ప్రింట్ చేస్తే మరి మార్కెటింగ్ ఎలాగ, వీటిని తీసుకెళ్ళి ఎవరికి అమ్మాలి అని. మనం ఏ షాప్ చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు. బేసిక్గా వీటన్నిటిని మనం డైరెక్ట్గా మనకు కనుక కొంచెం క్రియేటివిటీ ఉన్నట్లయితే ప్రజెంట్ ట్రెండింగ్ ఏ టైప్ ఆఫ్ షర్ట్స్ని ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్ కానీ యూత్ కానీ ఇష్టపడుతున్నారో అలాంటి టైప్ ఆఫ్ షర్ట్స్ కనుక మనం ప్రింట్ చేయగలిగినట్లయితే వీటన్నిటిని డైరెక్ట్ అమెజాన్లోనే అమ్మేసేయచ్చు. అమెజాన్లో పెట్టినట్లయితే మనకి ప్రింటింగ్ కాస్ట్ ఎంత పడుతుందండి, ఒక పీస్కి 10 రూపీస్ పడుతుంది అనుకున్నాం వర్స్ట్ కేసులో. లేదు ఇంకొంచెం ఎక్కువ అనుకోండి, 15 రూపీస్ పడింది అనుకోండి. మనం షర్ట్ వచ్చేటప్పటికి ఒక 100-150కి అమెజాన్లో పెట్టామనుకోండి. అమెజాన్ వాళ్ళ ఛార్జెస్ ఒక 50 రూపీస్ పోయినా, అలాగే మీ ప్రింటింగ్ కాస్ట్ ఒక 15 రూపీస్ పోయినా, ఓవరాల్గా మీకు మిగిలేది ఎంత ఉంటుందో ఇక మీరే ఆలోచించుకోవచ్చు. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మీషోలో ఇలా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వీటిలో ఎక్కడైనా సేల్ చేయొచ్చు. అలాగే కార్పొరేట్ కంపెనీస్ అడుగుతూ ఉంటే మన ప్రింట్ క్వాలిటీ బాగుందనుకోండి, ఆటోమేటిక్గా ఆర్డర్స్ అవే వస్తూ ఉంటాయి. మనం ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మార్కెటింగ్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. 1 పర్సన్ ఈజ్ ఎనఫ్ దీనికి.
ఇంట్లో ఉండి చేసుకోవచ్చు, ఎక్కువ కష్టపడ అవసరం లేదు. అయితే మీరు ఈ మెటీరియల్ కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏ మెటీరియల్ మీకు సూట్ అవుతుంది, ఏ మెటీరియల్ అయితే మీరు బెటర్గా బిజినెస్ చేయగలుగుతారు అనేది మీరు ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకుని దీని గురించి మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఇలాంటి ప్రింటింగ్ ఉంటే వాళ్ళని అడిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకోండి. దాని తర్వాతే మీరు అంతా ఓకే ఈ బిజినెస్ మనం చేయగలుగుతాం అనుకుంటేనే స్టార్ట్ చేయండి తప్ప మేం చెప్పామని స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే మేమేమి ఈ బిజినెస్ చెయ్యట్లేదు, ఇలాంటి మల్టిపుల్ బిజినెస్ మేము రీసెర్చ్ చేసిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాము. దీనివల్ల మీరు బిజినెస్ ఎలా చేస్తారో అనే దాని మీద డిపెండ్ అయ్యే లాభ నష్టాలు అనేవి ఆధారపడతాయి. ఈ వీడియో చూసి మీరు తీసుకునే ఏ నిర్ణయాలకు కూడా మా ఛానల్ బాధ్యత వహించదు.